ओम नमो वेंकटेशाय। देहि मोहन मोचना पाप कामना त्याजना गोविंद गोविंद। अक्षमनो बुद्धिपरा दक्ष जीव रूपिपरा गोविंद गोविंद। नियत कर्म कारक प्रकृति दोष वारक गोविंद गोविंद। सृष्ट लोकपालक नष्ट धर्म चालक गोविंद गोविंद। ओम नमो वेंकटेशाय। रहस्य योग देशक वयस्य भक्त पालक गोविंद गोविंद। ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి మహాపర్వదినం. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క విశేష గణనలో భాగంగా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలువబడే మహాపర్వదినం కూడా. ఈరోజు పరమాత్మ అర్జునుణ్ణి వ్యాజంగా చేసుకుని మనందరికీ కూడా మన యొక్క సన్మార్గ సంచారం కోసం గీతామృతాన్ని ఉపదేశం చేశాడు. అటువంటి ఉపదేశాన్ని పొందిన మనందరము కూడా అర్జునుడితో సహా మహాధన్య జీవులం. అటువంటి మన ధన్యతను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రాతకాలంలో మనమందరము అఖండంగా శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క పారాయణం కూడా చేసుకున్నాం. ఆ పారాయణం చేసుకున్నటువంటి గ్రంథంలో ఒక భాగాన్ని అధ్యయనం చేయటం కోసం ఈ పవిత్ర సాయంకాల వేళ మనమందరము ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. భావిత సర్వభూత ఆత్మమాయా సంభూత గోవింద గోవింద. జన్మాని జీవస్య తథా పరస్య వైశేషికైర్వచనైర్బ్రువంతం తమవ్యయం భూతమహేశ్వరంచ మాయాపహం స్వాత్మకమేవ సేవే. జీవుల యొక్క జన్మలను పరమేశ్వరుడు పరమాత్మ యొక్క జన్మలను తన విడివిడి వాక్యాలతో ఉపపత్తులతో స్పష్టమైన వచనాలతో బోధిస్తున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఏ రకమైన వినాశము లేనివాడు. అంతేకాదు ఈ సమస్త చరాచర ప్రపంచానికి సృష్టికర్త, ఈ సమస్త చరాచర ప్రపంచానికి ఈశ్వరుడు పాలకుడు. మనలో ఉండేటువంటి మాయలను అజ్ఞానాన్ని తొలగింపజేసేవాడు, మన యొక్క పరిపూర్ణమైన స్వరూపమైన వాడు, మన యొక్క శుద్ధ తత్వమైనవాడు. అటువంటి పరమాత్మను మనం జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో సేవిస్తూ ఉన్నాము. ఆ సేవాబుద్ధితో ఆ పరమాత్మ అనుగ్రహించినటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి ఈ శుభ సాయంకాలాన ఆ దేవదేవుడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మనమందరము సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ధర్మగ్లాని నివర్తక సాధు మార్గ ప్రవర్తక గోవింద గోవింద. ధర్మాదిహానిం సముదీక్ష్య దేవః మర్మాణి కృంతన్ వృజినైర్ మర్మాణి ఛిందన్ వృజినస్య హాసైః దుర్మార్గగాం రీతిమితో వ్యుదస్య శర్మాణి దేయాత్ కమలాపతిర్నః. కమలాపతి శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ధర్మగ్లానిని ఒక్కసారి ఈ లోకంలో పెరుగుతున్నటువంటి ధర్మం యొక్క హ్రాసాన్ని గమనించుకుని, ఆ ధర్మం యొక్క హ్రాసానికి కారణం ధర్మానికి మూలమైనటువంటి జ్ఞానం తగ్గిపోవటమే అనే విషయాన్ని మనసులో ఉంచుకుని, ఆ ధర్మానికి మూలమైన జ్ఞానం తగ్గిపోవటం వలన అధర్మ మార్గంలో బాగా జనం ప్రవర్తిస్తున్నారు. అధర్మ మార్గంలో ఆ ప్రవృత్తికి కారణం అధర్మానికి కారణమైనటువంటి అజ్ఞానం. అది జ్ఞానానికి విరుద్ధం, ధర్మానికి విరుద్ధం. అటువంటి అధర్మ మూలమైన అజ్ఞానాన్ని తన ఉపదేశాలతో ఛేదనం చేస్తూ, తన ఉపదేశాలతో ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తూ, మానవులకు ఉన్నటువంటి దుర్మార్గ ప్రవృత్తులను ఖండిస్తూ, మానవుల యొక్క దుర్మార్గ ప్రవృత్తులన్నిటినీ నివారిస్తూ, మానవులను సన్మార్గంలో ఉంచి మానవులకు సకల శ్రేయస్సులను ప్రసాదిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మనమందరము ఆయన యొక్క ఉపదేశ స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పునర్జన్మ నివారణ భయక్రోధ సుధారుణ గోవింద గోవింద.
జన్మ దివ్యం కర్మ దివ్యం దివ్యం సర్వం తవానఘ పునర్జన్మ ప్రహాణాయ సూపదేశం కురు ప్రభో. ఓ ప్రభువా, ఈ చరాచర ప్రపంచాన్నంతా పుట్టించినటువంటి ఈ చరాచర ప్రపంచానికి సృష్టికర్తమైనటువంటి వాడా, నీ యొక్క జన్మ చాలా దివ్యమైనది, అలౌకికమైనది. నీ యొక్క జగద్రక్షణాది కర్మ చాలా అలౌకికమైనది. అది మానవుల ఊహలకు అందేటువంటి విధంగా లేదు. ఇంతేకాకుండా నీ యొక్క ప్రతి అడుగు, నీ యొక్క ప్రతి చర్య కూడా చాలా దివ్యంగా ఉన్నాయి, చాలా అమోఘంగా కూడా ఉన్నాయి. అటువంటి నువ్వు మా యొక్క పునర్జన్మలను మళ్ళీ లేకుండా చేసేందుకు, మాకు పునర్జన్మలను నివారించేందుకు మాకు మంచి ఉపదేశం చేయి అని మనమందరము ఈరోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కాంక్షిత సిద్ధిదాయక క్షిప్రఫల విధాయక గోవింద గోవింద. రాధికం దోషమపాస్య దూరాత్ త్యాగాదికం ప్రాప్య సమస్త భావైః యోగాదికార్యైః కరణైశ్చ శుద్ధైః త్వాంగామినో జీవత ఏవ ముక్తిః. మనసులలో ఉండేటువంటి రాగాది దోషాలను పూర్తిగా వదుల్చుకుని ఈ సాంసారికమైనటువంటి విషయాలను, వస్తువులను, సుఖాల మీద ఉండేటువంటి కోరికలను అన్నిటినీ వదిలిపెట్టుకుని సమస్త భావములతో పరమాత్మనే ఆశ్రయిస్తూ పరమాత్మను చేరేటువంటి ఉపాయాలైన యోగాది సాధనాలను అవలంబిస్తూ కరణములను, ఇంద్రియాదులను శుద్ధముగా ఉంచుకుంటూ ఎవరైతే పరమాత్మను ప్రేమగా ఆశ్రయిస్తారో అటువంటి వారికి ఈ జీవించి ఉన్న కాలంలోనే ముక్తి అనేది తథ్యంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు బోధిస్తున్నాయి. అటువంటి జీవన్ముక్తిని ప్రసాదించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాష్టాంగ వందనాలతో ప్రార్థిస్తూ ఈనాడు మనం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. కర్మలేపహీనా కర్మ సాధ్యహానా గోవింద గోవింద. న కర్మభిర్లేపనమస్య విద్యతే న కర్మ సాధ్యైర్గతిరస్య వర్తతే న చాప్యసాధ్యం తదిహాస్య విద్యతే నరా అముం సేవత నిర్విశంకితాః. ఆ పరమాత్మకు ఏ విధమైనటువంటి కర్మలతోనూ సంబంధం లేదు. ఈ సృష్టిని చేసిన కర్మతో కానీ, ఈ సృష్టిలో మానవులకు వారి వారి పుణ్యపాపాలకు ఫలితంగా ఇచ్చేటువంటి కర్మలతో కానీ ఏ విధమైనటువంటి కర్మలతోనూ సంబంధము లేదు. ఆ కర్మల యొక్క ఫలితములతో ఆయనకు సంబంధ లేశము కూడా లేదు. అటువంటి పరమాత్మను ఆశ్రయించిన వారికి కర్మలేపం లేని పరిశుద్ధమైన పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి అపూర్వమైన శక్తి ఆ పరమాత్మకు ఉన్నది. ఆ పరమాత్మకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు. అటువంటి అసాధ్యమైనటువంటి సాధనాలను కూడా సమకూర్చగలిగిన శక్తి ఉన్నటువంటి పరమాత్మను మనమందరము శరణు వేడి మనకు కావలసినటువంటి ఇహపర భోగాలను, శాశ్వతానందాలను అన్నిటినీ కూడా అందుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మనమందరము అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఆ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. కర్మమోహన వారణ కర్మబంధన దారుణ గోవింద గోవింద. న జానే కర్మణాం కృష్ణ గతిం నాపి వికర్మణాం అకర్మణాం తు నైవాహం తత్సర్వం దిశ మే ప్రభో. ఓ కృష్ణ పరమాత్మ, నాకు నేను చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవి అని సరిగ్గా తెలియదు.
అదేవిధంగా నేను చేయకూడని నిషిద్ధమైనటువంటి కర్తవ్యాలు సక్రమంగా తెలియవు. నేను ఏ పని చేయకుండా ఉంటే ఏ రకమైనటువంటి దుష్ఫలితం నాకు అంటుంది అనే విషయం కూడా నాకు సక్రమంగా తెలియదు. ఈ కర్మ వికర్మల గురించి నాకు సరి అయిన జ్ఞానాన్ని కలిగించమని మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడైన శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థిద్దాం. ఆ ప్రార్థనతో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కర్మ బీజదాహక కర్మ వృత్తి వారక గోవింద గోవింద. కామ సంకల్ప సంవర్జ్యం కర్మాసంగ వివర్జితం జ్ఞానాగ్నిదీపనం చాపి సూపదేశం కురు ప్రభో. ఈ లౌకికంలో ఉండేటువంటి లౌకికమైన కర్మలను చేసేటువంటి ప్రవృత్తికి మూలమైన అజ్ఞానాన్ని దహించేటువంటి కర్మ బీజాలను పోగొట్టేటువంటి కర్మల యొక్క ప్రవృత్తిని మార్చేటువంటి సరి అయిన ఉపదేశాన్ని నాకు చేయి అని మనమందరము ఒక్కొక్కరము అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద నమస్కారం చేసుకుని ప్రార్థన చేసుకుని ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. యత చిత్తాత్మభావ్యా త్యక్త పరిగ్రహ సేవ్యా గోవింద గోవింద. కామాదికం దోషమపాస్య యత్నతః చిత్తాది సంస్థాప్య వశే ప్రయత్నతః పారిగ్రహం సంపరిహాప్య సర్వతః త్వమేవ దృశ్యో హృది యోగి భావతః. ఓ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడా, మా మనసులలో ఉండేటువంటి అనవసరమైన విషయాల మీద కోరికలన్నిటినీ విడిచిపెట్టుకుంటే, మేము మా ఇంద్రియాలను మనస్సును బుద్ధిని ఏకాగ్రంగా ఉంచుకోగలిగితే, వాటిని అదుపులోకి తీసుకువచ్చి నీ మీద మళ్లించగలిగితే, అంతేకాకుండా మాకు వస్తువులను సంగ్రహించడంలో ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా తగ్గించుకునే శక్తి అలవడితే, అప్పుడు యోగులు ఏ స్వరూపాన్నైతే నీ యొక్క పరమార్థ స్వరూపాన్ని దర్శిస్తారో అటువంటి స్వరూపాన్ని దర్శించగలుగుతాము. అటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి సకల విధ సామగ్రిని మాకు దయచేయి అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మనం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి వారు శ్రీకృష్ణ పరమాత్మగా అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నమో వెంకటేశాయ. శిష్టజన రక్షక దుష్టజన శిక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆశ్రిత జన వత్సల శ్రితజన పరిపాలక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. దురింద్రియ బాహ్య బుద్ధిస్తంభలభ్య గోవింద గోవింద. కిల్పిష దూర కలుషాపహార గోవింద గోవింద. నిష్కామవత్సల నిశ్చింత పుష్కల గోవింద గోవింద. అక్షిసార భావ అక్షి దూర భావ గోవింద గోవింద. నాశాస్మహే కేవలమాత్మతత్వం నాశాది దూరం కలుషాపహారం నాశాది పాశైర్బత ముక్త సంగాః నాశాభిగాః కేశవమోచయాశునః. ధనం స్మరామ స్వజనం స్మరామః స్మరం స్మరామో నహరం స్మరామః. ఏవం విచిత్రే చరితాతి చిత్తే చిత్తే నిజం స్థాపయమేచ్యుత ప్రభో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముందు మన యొక్క ప్రార్థనలను ఉంచి
వారి అనుగ్రహంతో వారి దివ్య సన్నిధానంలో మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం కోసం ఈ శుభ సాయంకాలాన శ్రీనాథ నీరాజన వేదిక మీద సమావేశమై ఉన్నాం. మాత్సర్య దోషోత్సారక జ్ఞానావస్థితి సాధక గోవింద గోవింద. యదృచ్ఛయా ప్రాప్తమనార్యగర్హితం సంతోషపూతం స్థిరసంగవర్జితం సదిచ్ఛయా త్యక్తసుఖార్థసంగకం వస్తూపయాతం కుశలం లభేమహి. ఓ పరమాత్మ, నీవు మా మనసంతా నిండి ఉండగా, మా మనసులో నువ్వై కొలువై ఉండగా మేము బాహ్యమైన వస్తువులను ఏ రకమైన ప్రార్థనలను చేయకుండా, ఏ రకమైన కోరికలను కోరకుండా వాటంతట అవే సిద్ధించినప్పుడు జాగ్రత్తగా శిష్టులు గర్హించని రీతిలో వాటిని తీసుకుంటాం. యదృచ్ఛయా ప్రాప్తం అనార్యగర్హితం. సంతోషపూతం, ప్రతి వస్తువును మేము సంతోషంగానే స్వీకరిస్తాము. ఏ వస్తువు మీద మేము అనవసరమైనటువంటి దుఃఖాలను పొందము. స్థిర సంగవర్జితం, ఆ వస్తువు మీద మేము ఆసక్తిని కలిగి ఉండము. స్థిరమైనటువంటి ఆసక్తిని మేము ఆ వస్తువు నుండి దూరం చేసుకుంటాము. సదిచ్ఛయా ప్రాప్త సుఖార్థ సంగకం, ప్రతి వస్తువు మాకు సుఖాన్నే ఇవ్వాలి అనేటువంటి కోరికను వదులుకుని పరమాత్మ సద్రూపమైనటువంటి పరమాత్మ మాత్రమే మాకు కావాలి, ఆయన యొక్క తత్వజ్ఞానాన్ని మాత్రమే మేము పొందాలి అని కోరుకుంటూ ఉంటాము. సదిచ్ఛయా ప్రాప్త సుఖార్థ సంగకం. అటువంటి కుశలం వస్తు, మంచి వస్తువు మాకు దొరికినట్లయితే మేము వాటిని పొందుతాము. అటువంటి స్థిరమైన జ్ఞానాన్ని, స్థిరమైనటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని, దేవదేవుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మనం ఈరోజు శ్రీ స్వామివారి అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమానికి ప్రారంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గత సంగతి సుప్రాప యజ్ఞకర్మ ప్రవిలాప గోవింద గోవింద. గత సంగత్వ ముక్తత్వ జ్ఞానావస్థిత చిత్తతాః యజ్ఞాయాచరణం చాపి ధీకలాపం దిశ ప్రభో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మాకు వస్తువుల మీద ఆసక్తిని తగ్గించు, మాకు ఏ రకమైనటువంటి ఆసక్తి నుండినైనా సరే విడుదలను ప్రసాదించు, అదేవిధంగా మాకు జ్ఞానం మీద ఆసక్తిని పెంచు, జ్ఞానంలోనే నిరంతరం మా యొక్క మనసు నిలిచి ఉండేటట్టుగా అనుగ్రహించు, అదేవిధంగా యజ్ఞార్థం కేవలం మా యొక్క కర్తవ్య నిర్వహణార్థం మాత్రమే మేము కర్మలను చేసేటువంటి శక్తిని ప్రసాదించు, ఇటువంటి ధీకలాపాన్ని, తత్వజ్ఞాన సామగ్రిని మాకు సమకూర్చు అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ ఈరోజు ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మకర్మ సమాధిగమ్య తత్వజ్ఞాన సమధిగమ్య గోవింద గోవింద. బ్రహ్మేతి దృష్ట్యా ఖలు వీక్షితం యత్ కర్మేహ సంసాధనయుక్తకం తత్ జన్మాదికం ప్రత్యస్తమిత స్వశక్తి శర్మాద్వయం శాశ్వతికం ప్రదత్తే. ఓ పరమాత్మ, మేము చాలా కర్మాచరణలను చేస్తూ ఉన్నాము. అయితే ఆ కర్మాచరణలలో మాకు తత్వజ్ఞాన దృష్టి ఏమాత్రమూ లేదు. తత్వజ్ఞాన దృష్టితో గనక సత్కర్మాచరణ చేసినట్లయితే ఆ కర్మలలోనూ, ఆ కర్మ సాధనాలలోనూ బ్రహ్మదృష్టిని సంపాదించుకున్నట్లయితే ఆ కర్మలు మాకు ఏ రకమైన జన్మలను ఇవ్వజాలవు అనే విషయాన్ని మేము తెలుసుకున్నాము. ఆ కర్మలు జన్మలను ఇవ్వలేక, జన్మలను ఇవ్వటానికి తమ శక్తి చాలక శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మాత్రమే ప్రసాదిస్తాయి, మోక్షాన్ని అందేట్లుగా సాధకుడిని తీర్చిదిద్దుతాయి అనే విషయాన్ని మేము తెలుసుకున్నాము. అటువంటి తత్వజ్ఞాన దృష్టితో కూడిన, బ్రహ్మదృష్టితో కూడినటువంటి సత్కర్మాచరణ చేసే దిశగా
మమ్మల్ని ప్రోత్సహించు అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థిస్తూ ఈరోజు స్వామివారు కృష్ణావతారంలో అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈ సాయంకాల వేళ మనమందరము ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ధారణాది ప్రాప ధీగణ దుష్ప్రాప గోవింద గోవింద. వారం వారం తవాకారం స్మారం స్మారం హృదంబుజే హారం హారంధీంద్రియాణి దారం దారం విమోహకం. ఓ పరమాత్మ, నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క సాకారమైనటువంటి రూపాన్ని మళ్ళీ మళ్ళీ నిరంతరము మా యొక్క హృత్కమలాల్లో, హృదయాలలో, మనస్సులలో ఉంచుకుంటూ ఆ స్మరణ బలం చేత, నీ యొక్క సాకార రూపాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించినటువంటి శక్తి చేత మా మనస్సులలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం యొక్క సంస్కారాలని అన్నిటినీ కూడా తొలగించుకుని ఆ అజ్ఞానం వలన వచ్చినటువంటి సంసారాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. మమ్మల్ని ఆ దిశగా నువ్వు మళ్లించవలసింది, ఆ మార్గంలో మమ్మల్ని ప్రోత్సహించవలసింది అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల మీద మన ప్రార్థనలను సమర్పించుకుంటూ మనం స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సకల యజ్ఞ పూజ్య సంశిత వ్రతారాధ్య గోవింద గోవింద. యజ్ఞాన్న జానే బత విత్త సాధ్యాన్ న చాపి జానే యమనైయమాద్యాన్ తపో న జానే న చ సంశితవ్రతం తథాపి మాం తారయమాయికీం శృతిం. ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నాకు ఏ రకమైన యజ్ఞాల గురించిన పరిచయము లేదు. ఏ యజ్ఞాలను నేను ఇంతవరకు సరిగ్గా తెలుసుకోలేదు. నాకు ఏ రకమైన తపస్సు గురించిన పరిచయము లేదు. అంతేకాదు, నాకు యమ నియమాది యోగాంగాల గురించిన పరిజ్ఞానం లేనే లేదు. ఇంతేకాదు, నాకు ఏ వ్రతాన్ని, ఏ నియమాన్ని తీక్ష్ణంగా ఆచరించటం అనేది చేత కాదు. అయినప్పటికీ నన్ను నీ యొక్క భక్తుడిగా భావించి ఈ సన్మార్గంలో నన్ను నడిపించి నన్ను ఈ సంసార మార్గం నుండి బయటపడేయవలసింది అని శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ స్వామివారు అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈ శుభ సాయంకాల వేళ మనమందరము ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. యజ్ఞశిష్టామృత ప్రియ యజ్ఞక్షపిత కల్మష గోవింద గోవింద. యజ్ఞం కంచన బోధయంతి విబుధా శాస్త్రేషు గీతం తథా విజ్ఞైస్వాచరితం ధనాది బహుళాయాసాదిభిర్వర్జితం అజ్ఞః కశ్చన మాదృశోస్తి భవతః పాదార్పితాత్యల్పధీః ప్రాజ్ఞస్త్వం పరమేశ్వరాశు దిశ మే ప్రాణాదిరోధం సుఖం. ఓ పరమేశ్వర, ఓ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, లోకంలో ఒక మహాయజ్ఞం ఉన్నది అని మేము విన్నాము. ఆ యజ్ఞాన్ని శాస్త్రాలలో చాలా విస్తృతంగా చెప్పారని విన్నాము. ఆ యజ్ఞాన్ని తెలివైన వారు, మహామేధావులు, అనేక సాధన సంపన్నులు, ఇంద్రియ నిగ్రహం కలవారు ఆచరిస్తున్నారు అని కూడా మేము విన్నాము. ఆ యజ్ఞాన్ని చేయటంలో ఏ రకమైనటువంటి ధన వ్యయము, ఏ రకమైనటువంటి వస్తు వ్యయము, శ్రమ ఇత్యాదులు లేవు అని కూడా మేము విన్నాము. కాకపోతే ఈ మాత్రం వినటమే తప్ప ఆ యజ్ఞం చేయటానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకునేటువంటి శక్తి కానీ అటువంటి జ్ఞాన సంపద కానీ మాలో లేదు. నేను చాలా అజ్ఞుడను. కాకపోతే నాకున్న అత్యల్పమైనటువంటి బుద్ధిని ఒక్కసారి నీ పాదారవిందముల మీద అర్పించుకుంటాను. నీవు సర్వజ్ఞుడవు కాబట్టి
నాకు కూడా ఆ సర్వోత్తమమైన ప్రాణాయామ రూపమైనటువంటి యజ్ఞాన్ని బోధించి నన్ను ఉద్ధరించు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు యజ్ఞనారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, ఓం నమో వెంకటేశాయ. కర్మయజ్ఞ సమారాధ్య జ్ఞానయజ్ఞ సమాసాద్య గోవింద గోవింద గోవింద. కర్మాణి భూయో బహుధామనంతి బ్రహ్మాపి సచ్చిత్ సుఖమామనంతి వర్మాణి సంతాపశిలీముఖానాం బ్రహ్మాణి సంసార భయాతురాణాం. కర్మయజ్ఞముల చేతను జ్ఞానయజ్ఞము చేతను అందిపుచ్చుకోవలసినటువంటి ఓ పరమాత్మ, వేదాలు అనేక విధములైనటువంటి అనేక రకాలైనటువంటి కర్మలను బోధిస్తున్నాయి. వాటితో పాటు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి బ్రహ్మను కూడా బోధిస్తున్నాయి. ఈ కర్మలను చక్కగా చేసుకుని నిష్కామ కర్మాచరణంతో మనస్సును శుద్ధి చేసుకుని ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ సంసార భయం నుండి, ఈ సంతాపాలన్నిటి నుండి బయటకు పడాలి అని వేదాలు అభిప్రాయపడుతున్నాయి. అటువంటి వేదాల అభిప్రాయాన్ని శ్రద్ధగా మేమందరము తెలుసుకుని కర్మయజ్ఞాలతో మా మనస్సును శుద్ధి చేసుకుని జ్ఞానయజ్ఞంతో నీ స్వరూపాన్ని చక్కగా తెలుసుకునేట్లుగా నీవు మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాల మీద ప్రార్థన చేసుకుంటూ, వారికి నమస్కారములను చేసుకుంటూ ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రణిపాతాది సేవ్య పరిప్రశ్న జ్ఞేయ గోవింద గోవింద. ప్రణిపాతం పదోః కృత్వా సేవాం కృత్వా విధానతః పరిప్రశ్నం పునః కుర్మః గురురూప ప్రసీద భోః. ఓ ప్రణిపాతాది సేవ్యుడైనటువంటి గురురూపి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, మేము నీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారం సమర్పించుకుని నీకు గురురూపి అయిన నీ రూపానికి కూడా యథాశక్తిగా సేవను చేసుకుని నిన్ను ఆత్మతత్వ విషయంలో పరివిధాలుగా ప్రశ్నిస్తాము. మాకు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఇచ్చి మమ్ములను తత్వజ్ఞానులుగా తయారు చేయి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాల మీద సాష్టాంగ ప్రణామపూర్వకంగా ప్రార్థన సమర్పించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తత్వదర్శి రూపక గోవింద గోవింద. పాతం పాతం గురోరంఘ్రౌ శ్రావం శ్రావం గురోర్వచః ధ్యాయం ధ్యాయం తదర్థం న జాయం జాయం మ్రియేమహి. ఓ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేటువంటి పరమాత్ముడా, నీ యొక్క స్వరూపమైనటువంటి గురువుల పాద పద్మాలను మళ్ళీ మళ్ళీ సేవించగా, ఆ పాద పద్మాలపై మళ్ళీ మళ్ళీ పడగా, ఆ గురువులు ఉపదేశం చేసినటువంటి వాక్యాలను మరల మరల శ్రద్ధగా వినగా, వారు చేసినటువంటి వాక్యాల అర్థాలను మనస్సులో ధ్యానించుకోగా మేము ఈ జన్మ మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారం నుండి విముక్తిని పొందుతాము. అటువంటి గురురూపిపై నీవు మా ముందు నుంచుని తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసి తత్వదర్శి రూపుడువై మమ్మల్ని అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఓం నమో వెంకటేశాయ. సర్వభూతాత్మ భావన సర్వపాప ప్రణాశన గోవింద గోవింద. పాపం కరోమి తనువాదరతోస్మి నిత్యం తాపం భజామి మమ వాదపరాయణోస్మి జాపం కరోమి తవ వాద సుభావనోస్మి శాపం నివారయ
తవైవ హి రేణురస్మి. సర్వభూతములయందు నివసించేటువంటి ఓ పరమాత్మ, నేను అనేక పాపకృత్యాలను చేస్తూ ఉన్నాను. దానికి కారణం నా శరీరం మీద నాకు ఉండేటువంటి మితిమీరిన వల్లమాలిన అభిమానం. ఆ శరీరం కోసమే నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉన్నటువంటి నేను పాపాచరణకు కూడా ఒడిగడుతున్నాను. ఆ పాపాచరణకు ఫలితంగా నేను అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాను. అనేక దుఃఖాలను అనుభవిస్తూ కూడా నేను, నావారు, నాది, నాకు సంబంధించింది అనే భావనలను పూర్తిగా వదుల్చుకోలేకపోతున్నాను. కాకపోతే సద్గురువుల యొక్క అనుగ్రహం వలన, సద్గురువుల యొక్క ఉపదేశం వలన ఎంతో కొంత నీ పాద పద్మాల మీద భావనను పెంచుకుని కొద్దిగా నీ నామ జపాన్ని, నీ రూప జపాన్ని నేను చేసుకుంటూ ఉన్నాను. అందువల్ల నాకు పట్టిన శాపం లాంటి ఈ దుర్గతిని నీవు నివారించవలసింది. ఈ నివారించటానికి నీకు గల ఏకైక హేతువు నేను నీలోని భాగమే, నేను నీ యొక్క అంశాన్నే. ఈ నేను నీ యొక్క అంశాన్నే అనే భావనను నాలో కూడా పూర్తిగా ప్రజ్వరిల్లపజేసి, ఆ భావనను నాలో పెంచి, నాలో ఉండేటువంటి పాపకృత్యాలను తగ్గించి నన్ను తత్వజ్ఞానిగా తయారు చేయి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అధ్యయనం చేసుకోవటం ప్రారంభించుకుందాం. నమో వెంకటేశాయ. యోగ సిద్ధిదాయక సర్వకర్మదాహక గోవింద గోవింద. ఏధాందహత్యగ్నిరివాత్మతత్వ మేధాదహత్యాత్మకృతం శుభాశుభం బోధాద్వయం యోగి హృదంతరాళ సౌధాస్థితం యోగబలాల్లభేమహి. ఓ పరమాత్మ, అగ్ని బాగా ఎండిపోయినటువంటి కట్టెలను పూర్తిగా భస్మం చేసినట్లుగా మా యొక్క శుభాశుభ కర్మలన్నిటినీ నీ పరమాత్మతత్వ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది అని మేము విని ఉన్నాము. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు అని వెతకగా యోగి హృదంతరాళ సౌధాల్లో నువ్వు దాగి ఉన్నావు అని మాకు తెలిసింది. అటువంటి నిన్ను తత్వజ్ఞానంతో, ఆ తత్వజ్ఞానాన్ని యోగ బలంతో సంపాదించడానికి ప్రయత్నం చేసుకున్నాం. మా యొక్క యోగ ప్రారంభాన్ని, కర్మయోగ ఆసక్తిని గమనించి నువ్వు మాకు ఆ దారిలో సహాయం చేయవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ, శ్రీ స్వామివారు కృష్ణావతారంలో ఉపదేశం చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈరోజు ఈ శుభ సాయంకాల వేళ మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రద్ధాళు సుప్రాప, తత్పర సుప్రాప గోవింద గోవింద. బద్ధాత్మానః ప్రకృతివశగాః ప్రాప్త సమ్యక్ తితిక్షాః శ్రద్ధావంతో జగతి సుజనాస్తత్పరాः సంయతాక్షాః శుద్ధాత్మానః సుపథ నిరతాః కాలమాత్ర ప్రతీక్షాః అద్ధాత్మానం విదితమచిరం శాంతిమత్యంతమాపుః. ఓ పరమాత్మ, ఈ శరీరాదులలో బద్ధులైనటువంటి అనేక మంది జీవులు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి వశంలో ఉండి, ప్రకృతి యొక్క అనుకూలతలో ఉండి, ఆ ప్రకృతి చేసినటువంటి చేష్టలన్నిటినీ చూసి, ఆ చేష్టలన్నిటి నుండి విరక్తిని పొంది, శీతోష్ణాది ద్వంద్వ సహనాది రూపమైనటువంటి జ్ఞాన సామగ్రిని సంపాదించుకుని శ్రద్ధగా అనేక సంవత్సరాల పాటు గురుసేవాదులను చేసుకుని సౌజన్యాన్ని పొంది జ్ఞాన సామగ్రిని బాగా సంపాదించుకుని ఇంద్రియ జయాన్ని కూడా పొంది తమ మనస్సులను శుద్ధం చేసుకుని గురువుల యొక్క ఉపదేశం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన వెంటనే, ఆత్మజ్ఞానం వరకు అనేక కాలముల పాటు ప్రతీక్ష చేసినప్పటికీ, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందిన వెంటనే ఆ ఆత్మజ్ఞానానికి ఫలితంగా శాశ్వతమైనటువంటి శాంతిని, అఖండమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇలా అనేక మంది మహానుభావులు పొందినారు అని మేము ఉపనిషదాదుల ద్వారా విని ఉన్నాము. అలాగే మమ్ములను కూడా
అటువంటి సన్మార్గంలోకి ప్రవర్తింపజేయమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని మనసారా ప్రార్థించుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అప్రమత్త సువిజ్ఞేయ అసంశయ ప్రాపక గోవింద గోవింద. త్వయ్యర్పిత సుకర్మత్వం శ్రద్ధాం తత్పరతామపి అప్రమాదం చ సంపాద్య జ్ఞానఖడ్గం శితం కురు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల మీద సాష్టాంగ నమస్కారాలతో, ఓ దేవా, నీ యందు మేము చేసేటువంటి సకల కర్మలను సమర్పించుకునేటువంటి నిష్కామ కర్మాచరణ చేసేటువంటి సంకల్పాన్ని ప్రసాదించు. అదేవిధంగా మాకు గురువాక్యముల మీద వేదాంత వాక్యముల మీద శ్రద్ధను అనుగ్రహించు. మాకు జ్ఞాన తత్పరత కలిగేలా అనుగ్రహాన్ని ప్రసాదించు. అంతేకాకుండా మా యొక్క మనస్సు ఇతర వస్తువుల మీద జోలికి పోకుండా మాకు అప్రమత్తతను సంపాదించి పెట్టి మా యొక్క జ్ఞాన ఖడ్గాన్ని సుతీక్ష్ణం చేసి మా జ్ఞాన ఖడ్గం ద్వారా మా యొక్క అజ్ఞాన సంశయాలన్నిటినీ పోగొట్టు అని ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ ప్రారంభించుకుందాం. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఆశ్రిత జన పరిరక్షక దుష్టజన విశిక్షక గోవింద గోవింద.